మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 22/8/2022 సోమవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్. ఇది ఈరోజు మాత్రం మళ్ళీ గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయిండు. అది అలా కంటిన్యూ అయింది. చివరికి 872.28 పాయింట్ల మైనస్ తోటి క్లోజ్ అవటం జరిగింది. ఏదైతే 30 సెన్సెక్స్ ఉంటాయో 30లో 2 మాత్రమే ప్లస్ ఐటీసీ, నెస్లే, మిగిలిన 28 కూడా టాప్ లూజర్స్గా ఉండిపోవడం జరిగింది. అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది మనము ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. ఇక తర్వాత మనకి ఎన్ఎస్సిలోకి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో 267.75 పాయింట్లు మైనస్, 1.5% డౌను. ఏవైతే నిఫ్టీ 50 ఉంటుందో 5 ప్లస్ 45 మైనస్ టోటల్గా. అయిన తర్వాత అంటే 1:20 అంటే 50లో 1:10, 5 అంటే 1 అనుకుంటే 45 9, 1:9. టోటల్ 10లో 1:9, పాజిటివ్ 1, 9 నెగిటివ్. 50లో 5 ప్లస్ 45 మైనస్. తర్వాత ఏమేమి పెరిగినాయి? టాటా కన్జ్యూమర్, కోల్ ఇండియా, ఐటీసీ, బ్రిటానియా, నెస్లే ఇండియా సేమ్ బీఎస్సీలు ఏవి పెరుగుతాయో ఎన్ఎస్సీలు కూడా అవే పెరుగుతాయి. ఇక తర్వాత ఏ సెక్టార్ కూడా పాజిటివ్లో లేదు. బాగా పడింది నిఫ్టీ నెక్స్ట్ 50 796.30 పడింది. మిడ్ క్యాప్ వచ్చి బాగా పట్టడం జరిగింది 625.50. ఇక నిఫ్టీ 50 వచ్చి 267.75, 1.51. ఇక సెక్టోరల్ బ్యాంక్ సెక్టార్ వచ్చి 688.20 పాయింట్లు మైనస్లోకి వెళ్ళటం జరిగింది. 38,297.75లో క్లోజ్ అవటం 1.77%. బ్యాంక్ షేర్లు 12 ఉంటాయి నిఫ్టీ బ్యాంక్లో, 12 టోటల్గా మైనస్లోనే క్లోజ్ అవటం జరిగింది. ఇక తర్వాత ఐటీ సెక్టార్ వచ్చి వాళ్ళు బాగా ఫాలో అవడం జరిగింది 557 పాయింట్లు. ఫార్మా సెక్టారు, ఆటో సెక్టారు, ఒక్క సెక్టార్ కాదు అన్ని సెక్టార్ కూడా ఫాలో అవడం జరిగింది. ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ కూడా. తర్వాత ఈరోజు టర్నోవర్ వచ్చి మనకి ఎఫ్ఎండ్ఓలో 92,35,231.09 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్నోవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చి 55,286.64 కోట్లు. ఇక ఏం జరిగిందో చూద్దాం. ఈ మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ ఉన్నాయో ఫ్రైడే నైటు 260.12 పాయింట్లు మైనస్ జరిగింది, 2.01. దాంతో ఏషియన్ మార్కెట్లు మైనస్. తర్వాత అంటే జపాన్ అనుకోండి, తైవాన్, హాంకాంగ్, చైనా అవన్నీ కూడా డౌన్ అవ్వడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లు కూడా మైనస్లోనే రన్ అవుతున్నాయి. ఇప్పుడు 1.65%, 1.323 ఇలా ఏవైతే ఉన్నాయో మైనస్లోనే రన్ అవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఎందుకు జరిగింది ఏంటిది అనేది మనం ఇక్కడ చూద్దాము. ఇదేంటిదంటే న్యూసు మనకి ఇక్కడ న్యూసు సింపుల్గా ఏం లేదు. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతారు అనేది ఒక మళ్ళీ న్యూస్. 25-27 ఆగస్టు 25-27 న్యూస్ ఉంది. అంటే ఏదైతే ఫెడరల్ రిజర్వ్ పావెల్ గారు ఉన్నారో ఆయన వడ్డీ రేట్ల మీద అనౌన్స్ చేస్తారు. అయితే మళ్ళీ 75 బీపీఎస్ పాయింట్లు పెంచే ఆలోచనలోని ఉన్నారు అనేది ఒక సూచన. దాంతో మన మార్కెట్లు అంటే యుఎస్ మార్కెట్లు పట్టడం జరిగింది. యుఎస్ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు కూడా ఫాలో అవటం జరిగింది. అంటే ఏషియన్ మార్కెట్లు అనుకోండి, యూరోపియన్ మార్కెట్లు అనుకోండి, మన మార్కెట్లు అనుకోండి. ఇది సింపుల్గా. ఇక తర్వాత ఈరోజు డిక్లైన్స్ వచ్చి 554 కంపెనీలు డిక్లైన్స్, అడ్వాన్సెస్ 554 డిక్లైన్స్ వచ్చి 1435 కంపెనీలు డిక్లైన్స్గా ఉండటం జరిగింది. 554 అడ్వాన్సెస్, 1435 డిక్లైన్స్. ఇక తర్వాత ఈ 2 రోజుల్లో అంటే ఈరోజు ఫాలో అయిన దానికి మొన్న శుక్రవారం ఫాలో అయిన 2 రోజుల్లోనే మన ఈ 6.5 లక్షల కోట్ల రూపాయలు మన సంపద కరిగిపోయింది. అంటే మన షేర్లు ఎప్పుడైతే రేటు తగ్గిపోతాయో లాస్ అనుకోండి, మన వాల్యూస్ ఏవైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనుకోండి, దాన్ని 6.5 లక్షల కోట్లు మైనస్లోకి జరిగింది. తర్వాత మనకి ఇప్పుడు ఆగస్టు అంటే 25-27 ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ బోర్డు మీటింగ్ ఉంది. అది 75 బీపీఎస్ పాయింట్లు పెంచుతారు అనేది ఒకటి.
దాంతోటి మన మార్కెట్లు ఇప్పుడు ఈ ఈ వారం అంటే ఇవాళ సోమవారం అయిపోయింది. మంగళ, బుధ, గురువారం నాడు ఈ ఆగస్టు మంతు వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మంత్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆగస్టు మంత్ ఏదైతే ఉందో ఎక్స్‌పైరీ అయిపోతుంది. కాబట్టి వోలటాలిటీ ఉంటుంది ఒకటి, ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి, షార్ట్ కవరింగ్ అనుకోండి, వరల్డ్ మార్కెట్ గ్లోబల్ క్యూస్ అనుకోండి, వాటన్నిటితోటి మన మార్కెట్లు కూడా ఫాలో అవ్వడం జరిగింది. ఈ 3 రోజులు కూడా పెద్దగా ఏమి ఉండదు, వోలటాలిటీ ఉంటుంది. వచ్చే నెల కూడా ఏమి ఉండదు. ఎందుకంటే సెప్టెంబర్ మంత్ ఈవెంట్స్ లేవు, న్యూస్ లేదు. ఆ పావెల్‌ది 25, 27 అయిపోయిందంటే మళ్ళీ ఏదో 1, 2 రోజులు ఉంటే ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలుగా, ఎందుకంటే సెప్టెంబర్‌లో రిజల్ట్స్ లేవు, బోర్డ్ మీటింగ్ లేవు, ఈవెంట్స్ అన్నీ అయిపోతే మళ్ళీ అక్టోబర్‌లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ మార్కెట్లు పెరగటం జరుగుతుంది. అప్పటి వరకు పెద్దగా ఏముండదు. సైడ్ వేస్ అంటాం, దీన్ని న్యూట్రల్ అంటారు, దీన్ని స్తబ్దత అంటారు. అంటే మూమెంట్ ఉండని దాన్ని అని అర్థం. తర్వాత ఏదైతే మనకి అంటే ఆల్ టైమ్ హైకి మార్కెట్ క్యాపిటలైజేషన్ మొన్ననే గురువారం జరిగింది. లాస్ట్ గురువారం 280.52 లక్షల కోట్ల రూపాయలు. అయితే ఇవాళ వచ్చేటప్పటికి 274,02 లక్షల కోట్ల రూపాయలు. ఇది దాని యొక్క మన యొక్క 6.5 లక్షలు తగ్గింది అనే దానికి ఒక రీజన్. తర్వాత డ్రెడ్జింగ్ కార్పొరేషన్ న్యూస్లోకి వస్తుంది. ఇక డ్రెడ్జింగ్ కార్పొరేషన్కి వైజాగ్ పోర్ట్ అథారిటీ నుంచి ఒక 57 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. శాండ్ ట్రాప్ డ్రెడ్జింగ్ కాంట్రాక్ట్ దానికి రావడం జరిగింది డ్రెడ్జింగ్ కార్పొరేషన్కి విశాఖ పోర్టు నుంచి. తర్వాత అరియన్ ప్రోకి ఆర్డర్స్ రావడం జరిగింది పబ్లిక్ సెక్టారు బ్యాంక్స్ నుంచి. తర్వాత బ్రహ్మపుత్ర ఇన్ఫ్రా ఉంది, అది జాయింట్ వెంచర్ తోటి లెటర్ ఆఫ్ అవార్డు రావడం జరిగింది. అంటే ఆర్డర్స్ అనమాట. 177.45 కోట్లు హసన్పుర రోడ్, జైపూర్ అనమాట. అక్కడి నుంచి వాళ్ళకి ఆర్డర్స్ రావడం జరిగింది బ్రహ్మపుత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి. తర్వాత మార్కో లైన్స్ అని ఒక కంపెనీ ఉంది. ఈ మార్కో లైన్స్కి మన ఆర్డర్స్ రావడం జరిగింది 325 కోట్ల రూపాయలు. 6 లేన్ టన్నెల్ అనమాట, అది వేయాలి. అది ఎక్కడ అంటే కంబటాకి అని ఏరియా అనమాట. అది కంబటాకి ఘాట్ అనమాట. అది ఘాట్లోకి టన్నెల్ వేయాలి. 325 కోట్లు తోటి 6 లేన్ ఆర్డర్ రావడం జరిగింది దీనికి, మార్కో లైన్స్ అనే కంపెనీకి. తర్వాత గోవా కార్బన్ టెంపరీగా షట్ డౌన్ చేయడం జరిగింది, బిలాస్పూర్ యూనిట్, అది గోవా కార్బన్. తర్వాత ఐఎక్స్ ఏదైతే ఉందో మొన్న పవర్ ఎక్స్చేంజ్లో 13 స్టేట్లు ట్రేడింగ్ చేయకూడదు అనేది ఉంది. ఇప్పుడు అందరు క్లియర్ అయిపోయిండు. మళ్ళీ 11 స్టేట్ల వరకు కూడా వాళ్ళు ట్రేడింగ్ చేయడానికి అలో చేయడం జరిగింది. తర్వాత ఎల్ఎన్టీకి ఐఓసి నుంచి పానిపట్ రిఫైనరీ ఎక్స్పాన్షన్ కోసం ఆర్డర్స్ రావడం జరిగింది. ఎల్ఎన్టీకి పానిపట్ రిఫైనరీ ఎక్స్పాన్షన్ని పనిచేయడం కోసం ఆర్డర్స్ ఎల్ఎన్టీకి పెద్ద ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తర్వాత రత్నమణి మెటల్కి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది 1200 కోట్ల రూపాయలు. తర్వాత టీవీఎస్, ఇక కొన్ని ఉన్నాయి. టీవీఎస్ వరుణ్ బెవరేజెస్, అది మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్లోకి షిఫ్ట్ అవుతున్నాయి. మిడ్ క్యాప్కు లార్జ్ క్యాప్ ఏంటంటే టర్న్ ఓవర్ బాగా పెరిగి సేల్స్ బాగా పెరిగితే ఆటోమేటిక్గా మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగితే ఆటోమేటిక్గా కంపెనీ యొక్క మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్లోకి పోతాయి, స్మాల్ క్యాప్లో నుంచి మిడ్ క్యాప్లోకి వస్తుంటాయి. అయితే అవి ఏమేమి ఉన్నాయో నేను మీకు చెప్తా. టీవీఎస్ వరుణ్ బెవరేజెస్ వచ్చి మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్లోకి పోతున్నాయి. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, పేటిఎం, టాటా ఎలక్సీ అవి మిడ్ క్యాప్ నుంచి అవి కూడా లార్జ్ క్యాప్లోకి వెళ్తున్నాయి. తర్వాత లిండేన్ షాఫ్టర్ ఉంది, అది స్మాల్ క్యాప్లోంచి మిడ్ క్యాప్లోకి వెళ్తున్నాయి అనమాట. అంటే స్మాల్ క్యాప్లోంచి మిడ్ క్యాప్లోకి పోతుంటాయి, మిడ్ క్యాప్లోంచి లార్జ్ క్యాప్లోకి వెళ్తుంటాయి. క్రాంప్టన్ గ్రీవ్స్, సిజీ పవర్, క్రాంప్టన్ గ్రీవ్స్ పవర్, గుజరాత్ ఫ్లోరో, ఇండియన్ హోటల్స్, అవి కూడా మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్లోకి వెళ్తున్నాయి. తర్వాత ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వులు ఏవైతే ఉన్నాయో బాగా తగ్గిపోయినాయి మనకి. అంతకుముందు 897 బిలియన్ డాలర్లు ఉన్నాయి, ఇప్పుడు 572.978 బిలియన్ డాలర్లకి దిగిపోయిందనమాట. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఫారెక్స్ అంటారు, నిల్వలు, ఫారిన్ ఎక్స్చేంజ్ ఏదైతే రిజర్వులు ఉన్నాయో, ఫారిన్ రిజర్వులు అంటే డాలర్లు, అవి తగ్గిపోవటం జరిగింది. అది కూడా ఒకటి బ్యాడ్ న్యూస్ మనకి. తర్వాత బ్రూక్స్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఉంది, ఫార్మాస్యూటికల్ కంపెనీ, అది దాని సబ్సిడరీ కంపెనీకి ఈఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావటం జరిగింది. తర్వాత ఇంద్రాణి బయోటెక్ ఉంది, దానికి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ రూర్కి అనే ఏరియా నుంచి అది ఫుడ్ ప్రిపరేషను, సప్లై, 8 డిఫరెన్స్ మెస్లకి 12 కోట్ల ఆర్డర్స్ రావడం జరిగింది ఇంద్రాణి బయోటెక్. తర్వాత ఇండియన్ కార్డ్ క్లోతింగ్ కంపెనీ లిమిటెడ్ ఉంది, అది 40% స్టేక్ ఎక్వైర్ చేయడం జరిగింది. గార్నెట్ వైర్ లిమిటెడ్ యూకే కంపెనీని
ఎక్వైర్ చేయడం జరిగింది. ఆ కంపెనీలో 40% స్టేక్ని ఎక్వైర్ చేయడం జరిగింది, ఇండియన్ కార్డ్ క్లోతింగ్ కంపెనీ. తర్వాత రితేష్ ప్రాపర్టీస్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది రూపాయిగా. తర్వాత ఇన్సెక్టిసైడ్స్, అది పెస్టిసైడ్స్ కంపెనీ, అది బోనస్ ఇష్యూ చేస్తుంది 100కి 50 షేర్లని. తర్వాత చైనాలో ఏదైతే ఉందో వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది. లోన్ ప్రైమ్ రేటు లోను 4.5% నుంచి 4.3%కి చేయడం జరిగింది 5 ఇయర్స్ లోన్కి. 1 ఇయర్ లోన్ వచ్చి 3.7% నుంచి 3.65%గా తగ్గించడం జరిగింది చైనాలో. తర్వాత ఏదైతే నెక్స్ట్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ కార్పొరేషను, సిడిసి గ్రూప్ పిఎల్సి అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళు 1,35,01,587 షేర్లని 335.64 పైసలకి అమ్మటం జరిగింది. మోర్గన్ స్టాన్లీ సింగపూర్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 35 లక్షల షేర్లని కొనడం కూడా జరిగింది. అంటే కొనేది తక్కువ, అమ్మింది ఎక్కువ. తర్వాత భారత్ గ్యాస్ బోనస్ ఇష్యూ చేస్తుంది, అది బోర్డు మీటింగ్ వచ్చి ఆగస్టు 24వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత థైరోకేర్ టెక్నాలజీస్ కంపెనీ ఉంది, దాని గ్రూపు ఒకటి ఐపీఓకి పబ్లిక్ ఇష్యూకి రావడానికి రెడీ చేస్తున్నారు అన్నమాట, ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఏపీఐ హోల్డింగ్స్ అని ఉంది ఫార్మీజీ, వాళ్ళు అంతకుముందు ఐపీఓ కొద్దాం అనుకున్నారు, వాళ్ళు విత్డ్రా అంటే ఇంకా రాను అని చెప్పేసి చెప్పడం అనమాట. తర్వాత ఆదాని పవర్ ఏదైతే ఉందో డీబీ పవర్ థర్మల్ పవర్ ప్లాంట్ని ఎక్వైర్ చేయడం జరిగింది 7,017 కోట్ల రూపాయలకి. ఆదాని పవర్ వాళ్ళు, ఆదాని గ్రూపు ఏదైతే ఉందో ఆదాని పవర్ వాళ్ళు డీబీ పవర్ని, ఆ డీబీ పవర్ ఏంటిది అంటే 2x600 మెగావాట్స్ వాళ్ళకి థర్మల్ ప్లాంట్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఆ ఛత్తీస్గఢ్లో థర్మల్ ప్లాంట్స్ 2x600 మెగావాట్స్ ఏదవుతున్నాయో ఆ 7,017 కోట్లకి ఆదాని పవర్ డీబీ పవర్ కార్పొరేషన్ నుంచి థర్మల్ పవర్ నుంచి కొనుక్కోవడం జరిగింది. తర్వాత గ్రాన్యూల్స్ ఇండియా ఉంది, అది కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీ బైబ్యాక్ చేస్తుంది ఆగస్టు 22వ తారీఖు, ఈరోజే. అది తర్వాత రేపొద్దున మీకు రేపు చెప్తాను అది బైబ్యాక్ ఎంతకి ఏంటిది అనేది. తర్వాత మ్యాక్సిమాస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది, అది 10 రూపాయలని రూపాయిగా. తర్వాత బిఈఎంఎల్ బోర్డు మీటింగ్, భారత్ ఎర్త్ మూవర్స్ బోర్డు మీటింగ్ ఉంది ఆగస్టు 24వ తారీఖు. అది ల్యాండ్ అసెట్స్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో, అది డీమెర్జర్ అవుతుంది, బిఈఎంఎల్ నుంచి డీమెర్జర్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటిది పట్టడానికంటే మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో వడ్డీ రేట్లు పెంచుతారనే భయంతో మనం గ్లోబల్ మార్కెట్లు పట్టడం జరిగింది, ఏషియన్ మార్కెట్లు పట్టడం జరిగింది, యూరోపియన్ మార్కెట్లు కంటిన్యూగా ఫాలోనే ఉంది, అందుకని మన మార్కెట్లు కూడా పట్టడం జరుగుతూ వచ్చింది. తర్వాత మంది వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అవన్నీ క్లోజింగ్ అనేది కూడా ఒక రీజన్. తర్వాత ఎఫ్ఐఐలు మాత్రం ఫ్రైడే రోజు కొనడం జరిగింది 1,110.90 కోట్లు బయింగ్లో ఉన్నారు. మన మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 1,633.21 కోట్లు సెల్ చేయడం జరిగింది. ఇది సింపుల్గా మన యొక్క ఇన్ఫర్మేషను. మీకు ఇటువంటి ప్రీ మార్కెట్ కానీ పోస్ట్ మార్కెట్ కానీ ఏదైనా న్యూస్ కానీ కావాలి అనుకుంటే మీ పేరు, ఊరు పేరు నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. రెండోది, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంటెంట్ రూపంలో, మెసేజ్ రూపంలో మీకు ఏదైతే క్వశ్చన్ ఏదైతే డౌట్స్ ఉన్నాయో అది మీరు మెసేజ్ పెట్టినట్టయితే వీళ్ళు చూసుకొని నేను మీకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జనరల్గా సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.